నేను చెప్పేది ఏంటంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పిఠాపురంలో ఇందిరానగర్ ఎదురుగుంటా చెరుకుల కాలేజ్ బాందీ వైన్ షాప్ ఉంది. ఇవి ఇక్కడ వైన్ షాప్ ఉంది పుప్పట బస్ స్టాండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రెండాట్ల మీద దృష్టి పెట్టి ఈ వైన్ షాపులు ఎక్కడో దూరంగా పెట్టుకుని జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. రెండోది లోకల్లో చాలా ఇబ్బంది అవుతున్నాడు. హాస్పిటల్లోకి వెళ్తున్నారు, లేకపోతే లేడీస్ పార్క్ ఎదురుగుంటూ ఉంది, లేడీస్ వస్తున్నారు తాగేసి చాలా భయవచ్చు. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ముందు అమ్మేస్తున్నారు, ముందు తాగిన కూడా పోలీసులు తీసిపోతున్నారు. ఇది ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గంజాయి వల్ల యూత్ శుభ్రం పాడైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి దయించి ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి అభివృద్ధి తర్వాత విషయం, ఇది ఇందరూ అభివృద్ధి ఎలా చేస్తారో ఈ రెండు మాత్రం ఫస్ట్ చేయగలుగుతాం. ఇది మీ మీడియా ముఖంగా అదే ఇప్పుడు అలా ఎవరో చేయలేదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రెండు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్ల వల్ల వైన్ షాప్ రోడ్డు మీద పెట్టడం, మళ్ళీ ఆ తాగునూనె తీసుకెళ్ళడం. అదే చెప్పారు కదా, ఎవరైనా తప్పు చేసినట్లు కనిపిస్తాను అని చెప్పేసి కూడా అవునవును, ఇంక్లూడింగ్ ఎంపీనే అన్నాడు తప్పు చేయకుంటే చొక్కా పట్టుకొని అడిగే అధికారం నాకన్నా మీకే ఎక్కువ ఉంది అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనం చెప్పడం కాదు, చెయ్యాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వైన్ షాపులు ముంచేసి గంజాయి రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా అమ్మేస్తున్నారు కుర్రోళ్ళు తెచ్చి. ఈ రెండు కంట్రోల్ చేస్తే నిజంగా మార్పు అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకొకటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాదంటలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి పక్కన పెడితే ఫస్ట్ చెయ్యాలి కదా. మీ మీడియా ముఖంగా ఇది మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై సంస్థ.